భారతదేశం ఇప్పుడు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎక్కడన్నా ఆయిల్ దొరుకుతుంటే అక్కడ ప్రైవేట్ కంపెనీలతో పోటీపడి భారత ఆయిల్ కంపెనీలు కూడా బిడ్లు వేసి అక్కడ ఆయిల్ తవ్వుకు తీసుకునేటటువంటి వ్యవహారాల మీద సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. 2030 నాటికి నరేంద్ర మోడీ సంకల్పం 2030 నాటికి భారతదేశం సొంత ఆయిల్ ఉండాలి. ప్రపంచంలో ఎవరి దగ్గర ఏ దేశంలోనైనా మనం కొనుక్కుంటాం అంటే మన సంస్థలే ఉత్పత్తి చేసి తీసుకోవాలి. అప్పుడు దాదాపుగా 50% ఖర్చు తగ్గిపోతుంది. అదే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అబుదాబీలో ఉన్నటువంటి ఆయిల్ లైట్ క్రూడ్కి సంబంధించినటువంటి దాంట్లో ఆన్షోర్ బ్లాక్ 1 పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి అక్కడ మనకి దొరికింది. అక్కడ సెర్చ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు. ఆ సెర్చ్లో మనకి దొరికింది. దీంతో ఊర్జా భారత్ పీటీఈ లిమిటెడ్ ఏదైతే భారత ప్రభుత్వంతో కలిపిన జాయింట్ వెంచరు, అట్లాగే భారత్ పెట్రో రిసోర్సెస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. వీళ్ళు ఇప్పుడు అక్కడ తవ్వి తీసి ఉత్పత్తి చేసి అమ్మి డబ్బులు సగం సగం షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇది అత్యంత విలువైనటువంటి సహజ వనరు ఇప్పుడు ఆయిల్ మనకి దొరికినట్టు అయింది అక్కడ.